వీడియో చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వరదాచర వరదా 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 చరణములే నమ్మితి చరణములే నమ్మితి పావన రామ నామ సుధారస పారము చేసే వెంకటికో సేవించి శ్రీహరి పాదములు చిత్తము నుంచి విన్నతికో సదా నిశ్చలమతి వెంకటికో పంచతత్వములు తారక నామము కథించుతున్నా వెంకటికో
సార్ చూడండి సార్. సత్కరిస్తున్నాం. వెల్కమ్ సార్. వణుకు కానీ బెరుకు కానీ ఏమాత్రం లేకుండా ఈ రోజుకి కూడా ఈ వృత్తి ఉపాధ్యాయ వృత్తిలో ఈ రోజే ఇంకా జాయిన్ అయినానేమో అనేంత ఉత్సాహంతోనే ఇచ్చినారు అంటేనే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం అక్కడ ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్క రోజు ఒక కొత్త బాధ్యత, కొత్త టాస్క్, టైం బౌండ్, ఇంత సమయం లోపల అయిపోవాలి అన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి పనులే వస్తున్నప్పటికీ 62 వయస్సులో కూడా అదే ఉత్సాహము. నాకు తెలిసి మొదటి రోజు జాయిన్ అయినప్పుడు ఎంత ప్లానింగ్, ఎంత ఉత్సాహంతో ఉన్నారో ఈ రోజుకి కూడా ఇప్పటికీ ఇంకా గుర్తు చేసి దాని గురించి ఎంచుకోవాల్సిన అంశం చాలా ముఖ్యమైనది. 2007-8లో కోడింగ్ అన్నటువంటి ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ హెడ్ మాస్టర్స్ గా మేమందరము ఒక టీం వెళ్ళడం జరిగింది. రాజగోపాల్ సారు, సుధాకర్ సారు, మణికుమార్ సారు, నేను, ఇంకా మరి మా ఇతర ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ ఒక పేపర్కే పెట్టున్నారు. ఒక కొత్త వర్క్ నేర్చుకోవాలి అని ఉత్సాహం ఉన్నటువంటి టీచర్స్ బ్యాచ్, ముఖ్యంగా సుధాకర్ సారు, మణికుమార్ సారు మెయిన్ లీడింగ్ రోల్. దానికి ఒక విధి విధానాలు ప్రభుత్వం ఏదో పెట్టింటుంది, ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టింటుంది. దానిని వర్కింగ్ మోడ్ లోకి తీసుకురావాల్సిందేటువంటి అన్ని సౌలభ్యాలు పెట్టారు. ఇప్పటికీ కూడా కోడింగ్ ప్రక్రియ అనంతపురం జిల్లాలో ఎటువంటి ఫ్లాలెస్ గా జరుగుతోంది అంటే దానికి కారణం సుధాకర్ సారు మరియు మణికుమార్ సారు వేసి ఇచ్చినటువంటి వర్క్ కల్చర్. పని తీరు అయితేనేమి, పని అంటే ఇట్లాగే జరగాలి అంటే అలాగే జరగాలి. ఎందుకు జరిగింది అంటే వాళ్ళు జరిపించి చూపారు. సార్ ఎప్పుడు కూడా పని చేయండి
ఇవ్వలేదు, తాను చేసుకుంటూ పోతారు. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా జతలో ఉన్న వాళ్ళు కూడా చేసేటువంటి ఇటుకు సార్ దగ్గర నేను గమనించాను. చాలా చక్కటి ప్లానింగ్ అయితేనేమి, దానికి ఒక వాత్సల్యంతో కూడినటువంటి ఒక టీమ్స్, ఒక వాత్సల్యం ప్రతి ఒక్కటి కూడా పనిలో ఏ క్యాడర్ వ్యక్తులై ఉండని ఆఫీసరంగా దగ్గరికి తీసి ఆప్యాయంగా వాళ్ళ మంచి చెడ్డలు కనుక్కుంటూ పని చేయిస్తారు. కాబట్టి సార్తో పని చేయడం నిజంగా నాకు ఒక మంచి అదృష్టంగా భావిస్తాను. నేను నాకు ఒక చిన్నగా పని, కొత్త పని నేర్చుకోవాలి అనే ఉత్సాహం చిన్నగా ఉండింది. సార్ లాంటి పెద్దల దగ్గర వర్క్ చేయడం వల్ల అది మరింత పటిష్టమైంది అనమాట. ఒకే ఒక కొత్త పని అంటే ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి. హిందూపురం అంతటి దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా గెస్ట్ ఇన్వైట్ చేస్తాం. వెల్కమ్ అప్పుడు మ్యామ్ ఆంటీ డాన్స్ ఇలా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. పిలవడం, దానిని అంతే సమర్థవంతంగా కనికుమార్ గారికి ఏమి ఇబ్బంది అవుతుందో ఇప్పుడు తన ఇబ్బందుల్ని అంత దీనిలో కూడా ఆయన రావడం సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ గారిని ఆర్గనైజ్ శాలువా మరియు పూలతో సత్కరిస్తారు. అదేవిధంగా గోరెంట్ల మండల విద్యాశాఖాధికారి గారిని కూడా వేదికపై, నిజాం రెడ్డప్ప గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. మీకంటే వేపీస్ అయితే పెద్దగా ఎవరిని సార్ చూడండి సార్, సార్ దగ్గర అండి కొంచెం రెడీ సార్ చూడండి. కనికుమార్ సార్ గారి పనితీరైతేనేమి, ఆయన వర్క్ చేసేంతసేపు పని రాక్షసుడు. దానిలో మరి వాత్సల్యం లేదు, కరుణ లేదు, ఒకటి లేదు, మరొకటి లేదు. ఆయనకు కూడా అదేదో ఇతరులకు మాత్రమే కాదు ఆ రిస్ట్రిక్షన్, తనకు తాను కూడా అంతే రిస్ట్రిక్షన్స్ విధించుకొని పనిని మాత్రమే గౌరవించారు. కాబట్టి అన్నేళ్ల సుదీర్ఘ సర్వీసు చేయగలిగారు, అంతే సంతోషంగా, అంతే డెడికేషన్తో చేయగలిగారు. మరి ఆయన ఆ పని తీరు కల్చరు తరువాతి తరాల వాళ్లకు, నాకు తెలిసి ఈ పాఠశాల ఉపాధ్యాయులందరూ సంస్కృతిని ముందు తరాలకు తీసుకుపోయి తర్వాత తరంలో వచ్చేటువంటి ఉద్యోగులకు అందించారు. అంటే మన ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేటువంటి పిల్లలు ఆశీర్వదించబడ్డట్టు అవుతుంది. మన దగ్గరకు వచ్చేటువంటి పిల్లలు మన పైన ఎంతో నమ్మకంతో వచ్చేటువంటి వాళ్ళు, ఆ నమ్మకాన్ని నిలబెట్టేటువంటి మరి ఆ పని సంస్కృతిని తర్వాత అందుకునేటువంటి తరం తయారుగా ఉందని భావిస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సందేశాన్ని ఇచ్చారు. నిజంగా పని రాక్షసులు ఆయన పరువు పెట్టడమే కాదు, అదే డ్రమ్స్ ఇంకా స్టాప్ చేయండి కొంచెం, ఓకేనా? నో డ్రమ్స్. నువ్వు క్లాప్స్ ఎట్లా కొట్టాలో చెప్పినాను కదా, ఎట్లా? ఆయన పరుగులు పెట్టడమే కాకుండా మమ్మల్ని కూడా పరుగులు పెట్టిస్తూ ఉంటారు. సార్కి మోకాళ్ళ నొప్పులు రావు, కానీ మాకైతే మోకాళ్ళ నొప్పులు, తలనొప్పులు, వీపు నొప్పులు, వెన్ను నొప్పులు అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ నేర్చుకోవడం మాత్రం చాలా ఉంది. ఈ 7 సంవత్సరాలుగా సార్తో పాటు పనిచేసినటువంటి అనుభవం ఉంది. సార్తో పరిచయం చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ఈ పాఠశాలలో 7 సంవత్సరాలుగా పనిచేసిన అనుభవంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆర్గనైజేషన్ అయితే కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ముఖ్యంగా డిసిప్లైన్ విషయంలో కానీ ఒక ఉపాధ్యాయునికి ఉండవలసిందే డిసిప్లైన్. ఎందుకనంటే ప్రతి విద్యార్థి ఉపాధ్యాయునికి రోల్ మోడల్ గా తీసుకుంటాడు. మరి ఆ ఉపాధ్యాయుడే క్రమశిక్షణ తప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి అటువంటి క్రమశిక్షణని మేము పాఠశాలలో ఎంతకు నేర్చుకున్నామో అంతకు
4 వంతులు ఎక్కువగా సార్ దగ్గర నేర్చుకున్నాం. ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఏదైనా ఒక ప్రోగ్రామ్ రచించేటప్పుడు కానీ, లేదా ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేసేటప్పుడు కానీ, ఫైల్స్ కానీ, ఏ విషయంలోనైనా కూడా ప్రతి ఒక్క విషయాన్ని ఇది ఇలా చేస్తేనే మీకు ఫ్యూచర్ లో ఇలాంటి సమస్య రాకుండా ఉంటుంది అని ఒక సునిశ్చితమైనటువంటి దీర్ఘ దృష్టితో, ఒక ఇన్సైట్ తో సార్ మాకన్నిటినీ మమ్మల్ని విద్యార్థులుగా చేసి నేర్పించడం జరిగింది. సో సార్ ఎదిగినంత స్థాయికి మేము ఎదగలేకపోవచ్చేమో కానీ కొద్ది వరకు మేము కూడా సార్ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. కానీ నేర్చుకునేదైతే సముద్రం అంతా, మేము తెలుసుకున్నది నీటి బొట్టంత మాత్రమే. తర్వాత మన మండల విద్యాశాఖాధికారి అయినటువంటి రెడ్డప్ప సారు, ఫణికుమార్ సార్ గారికి, అలాగే సభాధ్యక్షుల వారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓ పెద్దపప్పు అండ్ డివైపి, ఇంకా మా సహచరుడు మండల విద్యాశాఖ గారి గోపాల్ సార్ గారికి, ఇంకొక గోపాల్ సార్ బాయ్స్ హై స్కూల్ గోరంట్ల వారికి, మరి వేదిక మీద ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి డీసీపీ సెక్రటరీ భాస్కర్ సార్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి, సార్తో పాటు ఉండేటటువంటి మిత్రులకు, మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, మరి బంధుమిత్రులందరికీ కూడా నమస్కారం. పిల్లలందరికీ కూడా దీవెనలు. ఇంకా అసలు విషయానికి వస్తే మాట్లాడాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా సంక్షిప్తంగా నేను ముగించేస్తాను. ఫణికుమార్ సారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా సీనియర్ టీచర్, సీనియర్ ప్రధానోపాధ్యాయులు, తర్వాత డీసీపీ సెక్రటరీగా కూడా చాలా చక్కగా పార్టింగ్ చేసి బ్యాక్ చేసి మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో సకాలంలో అందించి ఎక్కడ కూడా ఎటువంటి పేపర్ లీకేజ్ అనేటటువంటిది లేకోకుండా చాలా సమర్థవంతంగా తన విధులు నిర్వర్తించినటువంటి మహాగణుడు మన ఫణికుమార్ సార్ అని చెప్పేసి చెప్పచ్చు. సార్తో నాకు ఉండేటువంటి పరిచయం తక్కువైనా కూడా చాలా మృదు స్వభావి, సౌమ్యులు. ఇదే పాఠశాలకు ఎన్నికలకు ముందు మన సబ్ కలెక్టర్ గారు అపూర్వ భరత్ సారు, నేను అందరం కలిసి పాఠశాలకు వచ్చాము. పోలింగ్ స్టేషన్ ఉంది కాబట్టి ఆ సందర్భంగా కూడా సబ్ కలెక్టర్ గారు ఈ పాఠశాలను మెచ్చుకుంటూ ప్రధానోపాధ్యాయుల వారికి మంచి కితాబులు ఇచ్చారు. స్కూల్ చాలా గుడ్ అట్మాస్ఫియర్, పిల్లలు కూడా మంచి డిసిప్లిన్ ఉన్నారని. మరి ఆ రకంగా సారు తను ఇక్కడ పనిచేసిన కూడా ఒక క్రమశిక్షణతో, పెద్దలు కాబట్టి వయసులో పెద్దలు కాబట్టి క్రమశిక్షణతో తన దగ్గర ఉండేటటువంటి స్టాఫ్లు కానీ, తనకు విద్యార్థులు చెప్పాల్సిన విద్యార్థులుగా మాట్లాడాల్సిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి టైం అంతా నేనే హరించేసిన అవుతుంది కాబట్టి చేస్తాను. పెద్దలు ఏమంటారంటే ఒక మాట, పెద్దల మాట చెత్తి మాట అంటారు. అంటే చెత్తి అంటే ఏంటంటే ఈ కాలం పిల్లలకు తెలియదు. కానీ మేము ఈ వయసు ఉన్నప్పుడు మన పల్లె నుంచి టౌన్కి వెళ్ళాలంటే మా మదర్ ఏం చేసేవాళ్ళంటే ఆ రోజుల్లో గ్లాస్కు పంచి ఉంటుంది, పల్చటి పంచె. ఆ పంచెలో అన్నం వేడివేడిగా వండి అన్నాన్ని ఆ పంచెలో వేసి శనక్కాయ ముద్ద అంటే చట్నీ బాగా ముద్దగా తీసి అన్నం మధ్యలో పెట్టేసి మళ్ళా కప్పేసి ఆ మూటను గట్టిగా కట్టేస్తే 2 రోజులను ఫ్రిడ్జ్లో పెడితే రోగాలు వస్తున్నాయని తిని ఆ చద్ది మూట మాత్రం ఎప్పుడు ఎక్కడైనా విప్పుకొని తినొచ్చు. దాన్ని చద్ది మూట అంటారు. అంటే పెద్దల మాట ఎప్పుడు కూడా చల్లగా ఉండే మంచి మనకు పౌష్టికాహారం అందించేటువంటి భోజనం ఎలాంటిదో అలాంటి మాట దాని అర్థం. ఆ రకంగా ఇవాళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఫణికుమార్ సారు పదవి విరమణ రావడము ప్రస్తుతం ఉన్నటువంటి తరాలకు ఒక రకంగా ఆయన లేని లోటే అని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్దలు ప్రతిదీ కూడా కొంత సౌమ్యంగా, అంటే గట్టిగా అరిచి చెప్పడము, ఇలా ఉండాలి అట్లా ఉండాలని కాకుండా చాలా మృదువుగా చెప్పడం, ఆ పనిని ఈ రకంగా చేయాలనేటువంటి చెప్పేటువంటి తత్వము ఇప్పుడుండేటటువంటి ప్రధానోపాధ్యాయులు, రిటైర్ కాబోతున్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఉంది. తర్వాత రాబోయేటటువంటి వాళ్ళు తరాలు అది కనపడటంలా. అది కనీసం ఇప్పుడుండేటటువంటి ఈ తరంలో ఉండేటటువంటి ప్రధానోపాధ్యాయులు, సీనియర్ టీచర్గా ఉండేటటువంటి ఉపాధ్యాయులు కనుక చూసి ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఎదుగుతున్నటువంటి విద్యార్థులు కానీ అనుసరించినట్లయితే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. మీ అందరికీ తెలుసు జపాన్ దేశం, ఎ స్మాల్ కంట్రీ. ఈ చిన్న దేశంలో వాళ్ళ చిన్న దేశము
రెండో ప్రపంచ యుద్ధంలో అనుభవం నెత్తినిపించుకొని 70% దగ్గర అంత పర్వతమయమైనటువంటి ఆ దేశంలో పంటలు సరిగ్గా పండవు. 70% అంతా పర్వతాలే. అగైన్ మళ్ళీ 2 ఆటం బాంబులు వేసినాక ఆ దేశం అతలకుతలం అయిపోయింది. అయినా కూడా వాళ్ళ ముఖ్యమైన దీక్షంతో ఎక్కువ కష్టపడి ఎక్కడ ఉండేటువంటి సిటిజన్స్ ఇవాళ ఉండేటువంటి మన సోనీ టీవీ కానీ టీవీ కూడా మోటార్ బైక్ కానీ ఇవన్నీ వాళ్ళు తయారు చేసినవి. చాలా ఇట్లాంటివన్నీ కూడా నాణ్యమైనవన్నీ కూడా అంత గొప్ప విశిష్ట కలిగినటువంటి దేశం. ఆ దేశంలో ఆచారం ఉండేది. ఏంటి ఆచారం అదంటే మధ్యయుగం కంటే ముందు వాళ్ళ నేరాలు కూడా ఎలా ఉన్నాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు దొంగతనం చేసినాడు అనుకోండి మన ఇండియాలో అరెస్ట్ తీసుకుని జైల్లో పెడతారు. అక్కడ అలా కాదు. ఆ దొంగకి పండ్లకు రంగు వేసేవాళ్ళు అనమాట. పండ్లకు రంగు వేస్తే ఏం రంగు? నల్ల రంగు వేసేవాళ్ళు. నల్ల రంగు వేసినప్పుడు ఎలా కనపడతాడు? వాళ్ళు పండ్లు చూస్తానే ఏమంటాం మనము? చెప్పండి. ఒక దొంగకు పండ్లకు నల్ల రంగు వేస్తే మనం చూస్తానే మనం ఏమంటాం? మా దొంగ అంటాం. భీమరాజు ఈ దొప్పేసి ఉంటాం. అవునా కదా? జాగ్రత్తగా దొంగ వచ్చినట్టు రాని. కాబట్టి నేరాలు ఆ రకంగా తగ్గుతూ వచ్చాడు. అట్లా మధ్యయుగానికి ముందు పూర్వకాలంలో ఆ దేశంలో ఆచారం ఉండేది. ఏం ఆచారం అంటే అయిపోతే ఏం పని చేయలేరు కాబట్టి వాళ్ళు మనకు వయోభారము, వీళ్ళు మనకు ఉండడము మనకు నష్టము అనేటువంటి ఉద్దేశంతో రాజు చాటింపు వేయించాడు. ఏం వేయించాడంటే ఎవరైతే 75 వయసు ముసలి ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి పర్వతాలు వదిలేసి రావాలి. వాళ్ళు అక్కడే చచ్చిపోవాలి. దీంట్లో ఇంటికి తినేసి చచ్చిపోతారు. ఒక యువకుడికి ఒక తల్లి ఉంది. ఆ యువకుడు ఏం చేశాడంటే తల్లిని గంటలో పెట్టుకొని నిత్యం పెట్టుకునేసి మరి పర్వతాలకు వెళ్ళాడు. వెళ్ళేసినాక వాళ్ళ మదర్ అక్కడ వదిలేసింది అనిస్తుందని. వదిలేసి వచ్చేటప్పుడు వాళ్ళ మదర్ ఒక నాడు నువ్వు ఏమనుంటే, నానా నువ్వు అడగకుండా వచ్చావు, పర్వతాల దగ్గరికి నన్ను ఇక్కడ వదిలేసావు, నా పిల్లలు నేను పడతాను, నువ్వు రిటర్న్ పోలేవు కాబట్టి నేను వస్తూ అడగకుండా ఏం చేసినట్టు నేను నెప్పి తిప్పినప్పుడు ఆ పైన ఉండేటువంటి కొమ్మలన్నీ కూడా తీసి నీకు దావ ఏర్పరిచాను, ఒక లోటు వేశాను, అటువంటి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టింది అనమాట. అది పెద్దల మాట అంటే నేను ఎంత చూడండి. ఆయన చనిపోతుంది, అక్కడ తీసుకెళ్ళినాక అక్కడ వదిలేసినాక తన బిడ్డ మాత్రం సురక్షితంగా పోవాలనేటటువంటి ఒక పెద్దరికంతో మళ్ళీ ఆ మాట చెప్పినప్పుడు చలించిన కూడా ఏం చేస్తా అంటే, మన దేశపు రాజు నన్ను ఉరిశిక్ష గురించినా పర్లేదు కానీ నేను మాత్రం నేను వదిలిపెట్టను మా తిరిగి తన తల్లిని తీసుకుని రాజ్యాన్ని పోయి రాజు దగ్గర మొత్తం నేను ఈ పని చేయలేను, నేను నన్ను ఉరిశిక్ష విధించినా కూడా నాకేమి అభ్యంతరం లేదన్నప్పుడు ఇప్పుడు చేసిన పనికి ఆశ్చర్యపడి వెంటనే ఆలోచించుని ఆ దేశంలో వృద్ధుల్ని అందరూ బాగా చూసుకోవాలనేటటువంటి ఒక జీవన పాస్ చేయడం జరిగింది. అది పెద్దలకు ఉండేటువంటి గొప్పదనం, పెద్దవాళ్ళకు ఉండేటటువంటి చాతుర్యం. కాబట్టి ఆ రకంగా ఇలాంటివన్నీ కూడా మన పని కుమార్ సార్ తన సర్వీస్ అంతట్లో కూడా చాలా చక్కనైనటువంటి సలహాలు ఇచ్చి మరి తన దగ్గర పనిచేసేటువంటి సహోద్యోగులతో చాలా బాగా అరబికలు లేకుండా చాలా చక్కగా పాఠశాల మెయింటైన్ చేసుకుంటూ అనేక మందికి విద్యార్థులు చూపించినటువంటి మహానుభావుడి ద్వారా రిటైర్ అవుతున్న సందర్భంగా ఆయనకు నా తరపు నుండి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తన శేష జీవితంలో మరి ఎక్కడెక్కడ తిరిగాడో లేదు, ప్రతి వేదిక మీద మాట అయితే నేను ఇదే. మరి ఇన్నాళ్ళు పూర్వ అయినాడో లేదో తెలియదు కానీ మరి హ్యాపీగా ఈ శేష జీవితంలో ఎక్కడెక్కడ వాళ్ళకి టూర్ వేసుకుని, ఎందుకంటే ఈ టెన్షన్ లైఫ్ అంత అయిపోయింది. రేపటి నుంచి హ్యాపీగా ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరు అడగరు ఎవరున్నారని మరి చల్లని ప్రదేశాల్లో మరి వీలైతే తన పిల్లలు కనుక విదేశాల్లో ఉన్నటువంటి విదేశాలకు వెళ్ళేసి ఈ శేష జీవితంలో ప్రధానంగా తమ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మన అవకాశం ఇచ్చినట్టు పెద్దలు అవుతున్నాడు. మాకు చాలా తీరని లోటిది. ఎందుకంటే మండలంలోనే అతి పెద్ద పాఠశాల ఇది. గర్ల్స్ హై స్కూల్ తర్వాత ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాల పాలసముద్రం ఉన్నత పాఠశాల. చాలా చరిత్ర ఉన్నటువంటి ఇటువంటి పాఠశాలలో మరి ఒక మంచి జిల్లాలోనే సీనియర్ ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్నటువంటి పని సార్ రిటైర్డ్ అవుతున్నాడంటే నిజంగా మాకు, మా ఉపాధ్యాయ లోకానికి, మా ప్రధానోపాధ్యాయులకు, మా ఎంఈఓలకు నిజంగా ఒక తీరని లోటు. ఏది ఏమైనా సారు మాకెప్పుడు అందుబాటులో ఉంటాడు కాబట్టి నాకేమీ ఇబ్బంది అయితే లేదు. ఎనీ టైం ఏ సమయంలోనైనా సార్ గురించి, సార్ యొక్క సలహాలు సూచనలు ఖచ్చితంగా అందుతాయని చెప్పేసి నేను భావిస్తున్నా.
ఇకపోతే నా మొట్టమొదటి ఫస్ట్ అపాయింట్మెంట్ సార్ దగ్గరికే నేను చేయడం జరిగింది 95లో ఊటుకూరు పాఠశాలకు. ఈరోజు మా సమక్షంలోనే సార్ రిటైర్డ్ అవుతున్నారంటే నిజంగా నాకు చాలా సంతోషం. ఫస్ట్ నేను లెక్చరర్గా ఉండి మరి సెకండ్ గ్రేడ్ టీచర్గా 95లో సార్ దగ్గరికే వెళ్ళడం జరిగింది ఊటుకూరు హై స్కూల్కి. అక్కడ అదేవిధంగా సేవ మందిర్ పాఠశాలలో కూడా సార్ కొన్ని రోజులు మాత్రమే మేము సహచరులుగా పనిచేయడం జరిగింది. మాకు మా ఫ్రెండ్స్ అంతా మాకు అందరికీ సారు టీం లీడర్ అనమాట. పని సార్ ఉంటే, ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పుడు హెచ్ఎంస్గా ఉన్నారు. చాలా మేమంతా చాలా చిన్ననాటి మిత్రుల మాదిరిగా మేము బిహేవ్ చేస్తాం సార్ దగ్గర కానీ ఇంకోటి కానీ. సో అంత ఇంటిమెసీ ఉంది మాకు పని సార్తో. అదేవిధంగా మా ఏదన్నా కానీ నేను గత 15 సంవత్సరాలుగా హెచ్ఎంగా కానీ ఎంఈఓగా కానీ ఇప్పటికీ ఎప్పటికీ రేపటికైనా నాకు ఏమి డౌట్ వచ్చినా కూడా సార్ని ఫోన్ చేసి అడుగుతాను. సర్వీస్ మ్యాటర్స్ విషయం మీద ఎక్కడైనా తెలియని విషయాలు అడుగుతానే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా ఉన్నట్లు ఆయన దగ్గర చాలా జీవోలకు సంబంధించిన బుక్స్ ఇప్పటికీ ఆయన సేకరిస్తుంటాడు. చాలా మందికి తెలియదు. సార్ దగ్గర చాలా రకాలైనటువంటి జీవోలు అన్ని మనకు ఎడ్యుకేషన్ కి సంబంధించిన జీవోలు అన్ని బుక్స్ సార్ దగ్గర ఉన్నాయి. సో ఎనీ డౌట్ ఎప్పుడొచ్చినా కూడా సార్ మాకు బాగా తెలియజేస్తారు. ఆయన సూచనలతోనే ఈరోజు మేము మా సర్వీస్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి మేము పని చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మాకు మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో అంటే హిందూపురానికి సంబంధించి అనంతపురం తర్వాత హిందూపురము ఒక జిల్లా హెడ్ క్వార్టర్ మాదిరిగా ఉండేది. మరి మన జిల్లాకు ఏ డిఈఓ వచ్చినా ఏ డివైఓ వచ్చినా మరి హిందూపురం ప్రాంతంలో చాలా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఒక సైన్స్ ఫేర్ కానీ ఏదైనా సర్వే ట్రైనింగ్స్ విషయం కానీ వాటికి అన్నిటికీ మరి సారు మా పని సార్ని ఒక హెడ్ గా ముందుంచి మేమంతా కూడా ఆయన కోఆపరేట్ చేసుకొని ఆ కార్యక్రమాలు అన్ని కూడా సక్సెస్ చేసి ఏ డిఈఓ అయినా కూడా పని సారు సర్వీసెస్ లేనిది వాళ్ళు ముందుకు వెళ్ళేవారు కాదు. మరి అటువంటి విద్యాశాఖకు సారు చాలా సర్వీస్ చేసినాడు. నిజంగా చాలా సంతోషము. ఇటువంటి మరి సీనియర్ సలహాదారు మాకు రేపటి నుంచి అందుబాటులో లేడు అంటే మాకైతే ఇంకా మా మిత్రులు చాలా మంది మేము రెగ్యులర్ గా హిందూపూర్లో కలుస్తూ ఉంటాం సార్తో. మాకు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్లే వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ బ్రదర్ కానీ అందరూ కూడా మరి ఏదేమైనా సారు బాగా వెల్ సెటిల్డ్, ఇబ్బంది అయితే లేదు. మరి చాలా అంటే ఇంకోటి విషయము మా టీచర్స్ లో అంటే సార్కు తెలియకపోవచ్చు, మేము డిస్కస్ చేసుకుంటున్నాం. పని సార్ హెచ్ఎం ఉన్నాడు అనే కొంతమంది వాస్తవంగా అంటే ఏమంటే ఆయన కొన్ని స్ట్రిక్ట్ గా పెడతాడు. అంతా ఏదన్నా కానీ టైం సరిగ్గా రావాలా, టైం సరిగ్గా క్లాసులు చెప్పాలా, అన్ని లెసన్ ప్లాన్ రాయాలా, ఖచ్చితంగా నిక్కచ్చిగా వ్యవహరిస్తాడు సార్. అందుకే కొందరికి సరిపోదు అంతే. కానీ ఆయన రూట్ అదే, ఆయన ఇప్పటికీ ఎప్పటికీ అదే రూట్ లోనే వెళ్తుంటాడు. సో ఆ రకంగా నిజంగా పని సార్ దగ్గర అంత పని చేస్తేనే విషయాలు చాలా వరకు మంజులా మేడం ఇందాక చెప్తాంది, చాలా విషయాలు నేర్చుకున్నాం 7 years లో. మేము కూడా 30 సంవత్సరాలు ఇంకా నేర్చుకున్నాం మేడం. మాకు ఇంకా మీకంటే మాకు ఇంకా అన్ని విషయాలు కూడా ఇప్పటికీ సార్ తెలియజేస్తాడు. కాబట్టి మాకైతే ఎటువంటి వేరే అభిప్రాయం లేదు. మంచి సారు, మంచి హెచ్ఎంగా ఆయన వెళ్ళాలనుకుంటే మరి ఎంఈఓగా ఎప్పుడో వెళ్ళిండొచ్చు, కానీ ఒక డివైఓ అయ్యిందంటే మాకైతే చాలా సంతోషం. మేము ఎప్పుడూ కోరుకునే వాళ్ళము మరి పని సారు డివైఓ. ఎందుకంటే ఇంకోటి సారు మీ అందరికి చాలా మందికి తెలియదు, బేసిక్ గా సారు ఒక జూనియర్ అసిస్టెంట్. చాలా మందికి 99 చాలా మందికి తెలియదు, ఎవరో మా క్లోజ్ ఉండే వాళ్ళకి మాత్రమే. ఈ రోజు ఆయన అదే వృత్తిలో వెళ్ళింటే ఒక ఎంపీడీఓగానో డిఎల్డిఓగానో రోడ్లో పోయింటే సార్ బిఎస్సి బిఈడి చేశాడు కాబట్టి ఆయన టీచింగ్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ ఆప్షన్ ఎప్పుడో అట్లా అవకాశం వచ్చింది. సార్ స్కూల్ అసిస్టెంట్ గా రావడము, హెచ్ఎం గా మరి రిటైర్డ్ కావడం అనేది చాలా మా డిపార్ట్మెంట్ కి
చాలా సంతోషము. మరి ఏదేమైనా మా మండల విద్యాశాఖ తరఫున సార్ కూడా మేము 1 సంవత్సరము ఇక్కడ మరి పని చేయడం జరిగింది. మేము కూడా మరి రేపటి నుంచి ఇంతవరకు ఎప్పుడు అన్ని విషయాలు సార్కి ఫోన్లో సార్ అది ఎందుకంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండే పాఠశాల ఇది. సో రేపటి నుంచి మంజులా మేడంకి ఇంకా ఫోన్లు వెళ్తాయి అన్ని కూడా ఇన్ఫర్మేషను. సార్కి అయితే ఇంక రేపటి నుంచి మేము ఫోన్ చేయము, అంటే వృత్తిరీత్యా చేయము, ఒక ఫ్రెండ్షిప్గా అది మామూలే. సో మా మండలంలో మంచి సర్వీస్ చేసి మంచి పాలసముద్రం పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఫణికుమార్ సారు శేష జీవితం కూడా భగవంతుడు బాగా చక్కగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోరింక మండలం హెడ్ మాస్టర్, గోరింక మండలం ప్రతి హై స్కూల్ బోధన హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీ జనార్దన్ రెడ్డి గారిని కూడా వేదిక పైకి సమయంతో ఉండాలి, అల్లరి చేయకూడదు. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, హోల్డ్ యువర్ హ్యాండ్స్. అంటే ఇంకా ఇదే సైలెన్స్ మెయింటైన్ చేయాలి.
ఎంతో ప్రతిష్ఠతో తీసుకొని సార్ ఒక కోరిక పెట్టాడు. ఆ కోరిక మేము తీర్చలేకుండా పోయాము. స్కూల్ గ్రౌండ్ చేయాలని చాలా తపన పడాడు. మేము చేయలేకుండా పోయాము. కాబట్టి సార్ ఎంతో భక్తి శ్రద్ధగా స్కూల్ నడిపి ఎంతో స్ట్రిక్ట్గా చేశాడు. ఈరోజు పోతానంటే చాలా బాధగా ఉంది. కాబట్టి తప్పదు కాబట్టి వాళ్ళ కుటుంబానికి దేవుడు విశాలంగా చూడాలని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామ ప్రజలకు, పెద్దలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. క్రమశిక్షణగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఈ దేశానికి ఆదర్శంగా నిలిచేటువంటి ఏదైనా వృత్తి ఉందంటే అది ఒక ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. ఎందుకంటే కొన్ని తరాలకు కూడా వీరి యొక్క సేవలో గుర్తుండిపోయేటువంటి వృత్తిలో సారు గారు సంపూర్ణంగా ఈ ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తూ మా గ్రామంలో, మా పాఠశాలలో దాదాపుగా 7 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలతోనైతేనేమి అన్ని విషయాలను కూడా ఈ పాఠశాలకు అనుసంధానం చేస్తూ ఈ పాఠశాల సార్ గారు దాన్ని కూడా ఛేదించి దాదాపుగా ఈ పాఠశాల కోసం కొన్ని లక్షల రూపాయలను ఈ పాఠశాలకు ఖర్చు పెట్టినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మా హెడ్ మాస్టర్ గారు. అలాంటి సారుని ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులైతేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి అందరూ ఆదర్శంగా తీసుకొని సార్ యొక్క అడుగుజాడల్లో నడిచి మీరు కూడా మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో గుర్తింపబడాలని ఆశిస్తూ, అదేవిధంగా సార్ గారి యొక్క జీవితం కూడా శేష జీవితము సంపూర్ణంగా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సారు గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ వచ్చేయండి, మీ ప్లేసెస్ లో మీరు కూర్చోండి. ఇంకా శ్రీ భాస్కర్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్య అధ్యక్షులు, అదేవిధంగా ఉమ్మడి జిల్లా నుంచి ఇచ్చేసిన ముఖ్య అతిథులకు, వారి యొక్క బంధువర్గానికి, అదేవిధంగా ప్రియాతిప్రియమైన విద్యార్థులందరికీ కూడా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సారు ఈనాటి ఈ కార్యక్రమంలో దుఃఖులు కూడా ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సంతోషమే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అనేది సంతోషంగానే బిల్లు కావాలి. ఎందుకంటే ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం. ఇంకా ముఖ్యంగా ఇంకా పని సారు గురించి చెప్పాలి అంటే సారు యొక్క 39 సంవత్సరాలలో మంచి ఉపాధ్యాయుడిగా, అదేవిధంగా మంచి ప్రధానోపాధ్యాయుడిగా, అదేవిధంగా మంచి ఉమ్మడి జిల్లా డీసీబీ సెక్రటరీగా ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి కీర్తి తెచ్చిన వ్యక్తి ఎవరంటే మన పనిసారే. ఇంకా ముఖ్యంగా పనిసారి గురించి తెలపాలంటే ఉమ్మడి జిల్లాలో భీష్ముడు పెద్ద ఎవరప్ప అంటే దాదాపు ఇప్పుడుండే ఏజ్లో మన పనిసారే. ఇప్పుడే అంతా వక్తలు చెప్పినారు, ఏ జీవో కావాలన్నా ఏ ఒక్కటి కావాలన్నా కూడా మన పనిసారి దగ్గర ఉంటారనుకుంటున్నాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు 2 జిల్లాలైనా 32 జిల్లాలకు మేము డీసీబీలో ఎగ్జామ్స్ పెట్టించాలంటే చాలా కష్టంగా అనిపిస్తాం. అదే 63 జిల్లాలు మామూలుగా నియమాలు చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి. అదేవిధంగా ఉపాధుల గురించి ఓట్లు తెలుసుకోవాలి. అదేవిధంగా పెరుగుదల అనేది చెట్టుల గురించి నేర్చుకోవాలి. అదే ఉపాధ్యాయుని గురించి రాష్ట్రము సహనం నేర్చుకోవాలని ఆ 4 నాడు
ఉమ్మడిగా తన జీవితంలో అనువర్తించి తన యొక్క ఉద్యోగాల్లో చాలా మంచి ఇదిగా పెంచాడు. ఇంకా పిల్లల పట్ల అయితే సారు ఎక్కడ పనిచేసినా తాను పనిచేసే తరగతి గది ఒక కర్మాగారం అనుకుంటే ఆ కర్మాగారంలో కావలసిన వివిధ రకాల వస్తువులు తయారు చేసేదానికి తరగతి గది ఉపయోగపడుతుంది అనే విధంగా కూడా జ్ఞానం అనేది ఉపయోగానికి కూడా చేస్తాడు. అదేవిధంగా సారు తన యొక్క వృత్తిలో చాలా ఒడుగుడుకులు ఎదుర్కొన్నా ఎక్కడ పని చేసినా ఎక్కడ ఏమైతే అక్కడ ఎవరు హెడ్ మాస్టర్ అంటే పనికుమారంటే ఇంకా అక్కడ ఏం చూడాల్సిన పని లేదనే ఒక ఉద్దేశంతోనే పై అధికారులు కూడా చేస్తారు. ఇంకా సార్ ముక్కు సూటి వ్యక్తి. ప్రభుత్వం నుంచి ఏదైనా జీవో వచ్చిందంటే దానికి అనుకూలంగానే పని చేస్తూ తన కింద పని చేసే వాళ్ళు కూడా పని చేయించి పేరు క్రమశిక్షణ నిబద్ధత గల వ్యక్తి ఎవరంటే ఆ పనికుమార్ సార్ అనే మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సారు కూడా రిటైర్ కానీ తన శిల్ప జీవితాన్ని బాగా ఉపయోగించుకొని ఇంకా సార్ ఒకవేళ రిటైర్ అయి కావచ్చుకొని వృత్తికి అలాగే విద్య ఉపాధ్యాయ లోకానికి తన యొక్క అనుగుణంగా సహాయం చేయాలని మరి ఒక్కసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధ్యక్షత వహించినటువంటి రాష్ట్రాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయ గారు అరుణ మేడం గారికి, ఈనాటి కార్యక్రమానికి మూల బిందువైనటువంటి శ్రీ మేడాపురం మనకుమార్ సార్కి, సుధాకర్రావు సార్కి, గోపాల్ సార్కి, ఇంకో గోపాల్కి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు శుభాభివందనం. విద్యార్థులకు నా ఆశీస్సులు. మరి పనికుమార్ సార్ గురించి సార్ని చూసి నేర్చుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. నిజానికి ఈరోజు పదవి మనం సాధిస్తున్నాడు అంటే మాకున్నటువంటి అత్యంత ఆత్మీయుల్లో అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ కార్యక్రమం తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం ఎలాంటి ముందడుగు వేసినా దాని వెనకల ఒక అదృశ్య శక్తి, అదృశ్య హస్తం ఏదైనా ఉంది అంటే అది శ్రీ పనికుమార్ సార్. అంటే సార్ యొక్క సూచనలు సలహాలతో సంఘాన్ని నడపడం జరిగింది. మా సంఘం యొక్క అభివృద్ధి కోసం, అలాగే సంఘ సభ్యుల కోసం, సంఘ నిర్మాణం కోసం అనేక కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా యొక్క సాధారణ పరీక్షల మండలి కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు కూడా జిల్లా వ్యాప్తంగా తన అమూల్యమైనటువంటి సేవలు అందించడం, మరి అలాగే జిల్లా విభజన తర్వాత కూడా వాస్తవంగా అయితే సత్సాయి జిల్లా కూడా డీసీబీ సెక్రటరీగా మొదటగా ఆహ్వానించడం, తిరస్కరించడం, అనారోగ్య కారణాల వల్ల నేను పదవిని తీసుకోలేదని చెప్పడం, ఇవన్నీ తెర వెనక జరిగినటువంటి విషయం. ఏదేమైనప్పటికీ సార్తో ఉన్నటువంటి అనుబంధం, ఇందులో నువ్వు వ్యక్తిని గుర్తు చేసుకోవాలి. అమర్నాథ్ రెడ్డి అని చెప్పేసి ఏఎస్ఓగా పనిచేస్తూ మాకు చాలా దగ్గర, అంటే పనికుమార్ సార్కి మాకి చాలా అనుబంధం కలిగినటువంటి మధ్యలో, అంటే ఏదైనా అక్కడికి ఇక్కడికి చేరవేయాలంటే మధ్యలో అమర్నాథ్ రెడ్డి ఉంది. సో అట్లాంటి వ్యక్తి లేని లోటు ఈరోజు కనిపిస్తుంది. ఈ సన్మాన కార్యక్రమంలో ఒక అమర్నాథ్ రెడ్డి లేని లోటు కనిపిస్తుంది. మరి పనికుమార్ సార్ యొక్క అంటే రోజు కనీసం మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి ఖచ్చితంగా ఒక కాల్ ఇంట్లో వస్తే, ఒకప్పుడు ఇంకొకసారి చేసేవారు ఏపీ ఎంపీ కుమార్ అని, ఆయన లేడు ఇప్పుడు. ఆ తర్వాత పనికుమార్ సారుతో అనుబంధం మొదలైనప్పుడు ఇంట్లో ఫోన్ రింగ్ అయిందంటే మార్నింగ్ పనికుమార్ సారా అని ఇంట్లో వాళ్ళు అడుగుతారు అనమాట. అంటే మార్నింగ్ లేస్తేనో నైట్ పడుకునేటప్పుడు ఒక సుదీర్ఘమైనటువంటి సంభాషణ జరుగుతుంది అంటే అది ఒక పనికుమార్ సార్తో మాట్లాడుతుంటారు. సో అట్లాంటి ఒక వ్యక్తిగత అనుబంధం కావచ్చు, ఆత్మీయ అనుబంధం కావచ్చు, తర్వాత పని విషయం కావచ్చు, ఏదైనా సూచనలు సలహాలు కావచ్చు, మాకు వచ్చే సందేహాలు కావచ్చు, ఏవైనా కానీ నివృత్తి చేయడంలో మాకు వెన్నింటి నిలిచినటువంటి పనికుమార్ సేవలు చిరస్మరణి, మేము ఎప్పటికీ మరవలేము. అలాగే సార్ యొక్క అనుబంధాన్ని, సార్తో ఉన్నటువంటి అనుబంధాన్ని నాకు తెలిసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ కూడా అదృష్టవంతులనేది నా అభిప్రాయం. ఎందుకంటే
పనికుమార్ సార్ అంటే ఒక గొప్ప వ్యక్తితో కలిసి పనిచేసే అదృష్టం అందరికీ రాదు. అట్లాంటి ప్రధానోపాధ్యాయుడు, అట్లాంటి సహచర ఉద్యోగి లభించడం అనేది మనం చేస్తున్నటువంటి అదృష్టంగానే మనం భావిస్తూ, మరి నెక్స్ట్ రిమైనింగ్ లైఫ్ మరి ఇన్ని రోజులు నాకు తెలిసి మల్లాపల్లి పోయినారు మధ్యలో సార్ ఒకసారి దీనికంటే ముందు. అక్కడ పోతే ఏం పని లేదు అంటే సార్ కూడా ఒక పైపు పని రాక్షసుడు ఉన్నట్టు, తనకు పని ఉండాలి. మల్లాపల్లి పోయి ఒక 6 నెలల సంవత్సరానికి విపరీతంగా అంటే మార్నింగ్ స్కూల్ టైంలో కాల్ చేసి ఏమైనా ఎట్లా స్కూల్కి వచ్చినా 80 మంది 90 మంది ఉంటారు, నాకు ఏం పొద్దుకోవట్లేదు, ఏం చేయలేదు. వెంటనే ట్రాన్స్ఫర్ జరిగితే వెంటనే పాత్రంలోకి వచ్చేవాడు. పాత్రంలోకి వస్తే పరిస్థితి ఇక్కడ అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి. రోజు మొదలుపెట్టాం. కొన్ని రోజుల పాటు దీని సిస్టమ్ని సెటరేట్ చేయడానికి వీలు కావాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సిస్టమ్లు బాగా చేయాలంటే కొన్ని బాగా ఎన్నియో సార్ మీకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం తరఫున అనంతపురం జిల్లా శాఖ తరఫున ప్రత్యేకంగా మీరు అందించినటువంటి సేవల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటామని, మీకు భవిష్యత్తులో కూడా మంచి ఆరోగ్యం, నాకు తెలిసినంత వరకు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు లేవు, పిల్లలిద్దరు బాగున్నారు. ఇంకా అబ్బాయి పిల్లోటే చేయాలి, ఆ పిల్లోటే చేస్తే ఇంకా అక్కడి నుంచి ఇంకా ఈ శేష జీవితం అనేది చాలా హ్యాపీగా గడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవసరం లేదు, నా కుటుంబ సభ్యులు ఎవరైనా చూసుకుంటారు. నా పాఠశాల నాకు మరో కుటుంబం అని చెప్పేవాడు సార్. మరో ఇల్లు అన్నమాట పాఠశాల అనేది. అదేదో ఉద్యోగం అనేది సార్ ఎవరైనా రిటైర్ అయ్యే రోజు నేను నిన్న ఫోన్ చేశాను, సార్ ఏం తీసుకురావాలో మీకు అని. మామూలుగా నాకు అలవాటు ఏదైనా అవసరం అయితే పాఠశాల కోసం నేను ఇప్పుడు మార్నింగ్ తీసుకొని వచ్చినాను. అంటే చివరి రోజు కూడా పాఠశాల గురించి ఆలోచన చేసేటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. వేదికను అలంకరించినటువంటి పెద్దలు అందరికీ నమస్కారం. అలాగే ఈ సభకు విచ్చేసినటువంటి అతిథులు అందరికీ నమస్కారం. చిన్నారులకు ఆశీర్వాదం. మేడం వితౌట్ పర్మిషన్. పాపం ఆ పిల్లలు వాలంటీర్స్ అనుకుంటాను, చాలాసేపు నిలబడి ఉన్నారు. దయచేసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వనుకుంటే కూర్చొని పర్వాలేదు, కూర్చోండి. ఇంకా ఎక్కడ శబ్దం వినబడుతుంది? మిమ్మల్ని విద్యార్థులు నేను ప్రశ్నించాను, ఎవరి కోసం ఈ సభ ఏర్పాటు చేయడమైనది? ఎవరి కోసం? మాట్లాడండి పర్వాలేదు, మాస్క్తోనే మాట్లాడండి, మాస్క్గా మాట్లాడండి పర్వాలేదు. ఎవరి కోసం? వెరీ గుడ్. మరి ఆ పని కుమార్ సార్ అంటే మీకు గౌరవమే కదా. అలాంటప్పుడు వారి గురించి ఇంతమంది అంత ఇక్కడి వారి కాదు, సుదూర ప్రాంతాల నుంచి వారి మీద ఎంతో అభిమానంతో వచ్చి ఒక 4 మంచి మాటలు చెప్తున్నప్పుడు మీరు నేర్చుకోవాల్సిన ఎంతో ఉంటుంది. అవి వింటే కదా మీకు అర్థమయ్యేది, అవునా? శ్రద్ధగా వినండి. మీ హెడ్ మాస్టర్ గురించి మీకు అనేక విషయాలు తెలుసు, కానీ మీకు తెలియని విషయాలు కూడా ఎన్నో ఉంటాయి. అవి మంచి మంచి విషయాలు ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు, అతని మిత్రులు, అతనితో పనిచేసిన వారు, మరి అతని కంటే పెద్దవారు, చిన్నవారు ఎంతో ఆత్మీయంగా వచ్చి వారి గురించి చెప్తున్నప్పుడు మీరు శ్రద్ధగా వినాలి. ఈ కార్యక్రమం వారి కోసమైనా కూడా అది యాక్చువల్లీ మీకోసం. ఇటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం ద్వారా నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి. ఈరోజు మీరు అక్కడ కూర్చున్నారు, రేపు మీరు ఇక్కడ కూర్చుంటారు. దయచేసి ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. సో ఈనాటి ఆకర్షణ, ఈనాటి కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి కుమార్ గారు
మీకంతా చాలా పెద్దవాడు ఆయన, నాకు చాలా చిన్నవాడు. న్యాయంగా నేను స్త్రీలు శ్రీమతులు అన్నీ పెట్టకూడదు. పని అని పిలుస్తారు, నీవు అంటాను. అంతటి ఆత్మీయమైనటువంటి ఒక సంబంధం. మరి ఏదో సినిమా పాట ఉంది, ఎన్నెన్నో జన్మల బంధం అన్నట్టుగా. పనిసారు నేనేం ఒకే ఊర్లో పుట్టలేదు, ఒకే ఊర్లో పెరగలే, ఒక చోట చదువుకోలే. కానీ ఏదో భగవంతుని కృప వలన ఎప్పుడు తమ్ముడు 1997లో తను సేవా మందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రావడం అంతే. ఏ వేళ వచ్చాడు కానీ అది చిరకి పోలేదు. అన్నదమ్ములు కూడా అలా ఉన్నారు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వారితో కనీసం మాట్లాడను నేను. కానీ ఇంతకుముందు జయరాం రెడ్డి చెప్పినట్టు పనితో మాట్లాడని రోజు ఏది ఉండేది కాదు. ఇప్పుడు నేను రిటైర్ అయినాను, తను సర్వీస్లో ఉన్నారు కాబట్టి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. కానీ అంతే, మానసికంగా అయితే ఏం గ్యాప్ లేదు. అత్యంత ఆత్మీయుడు, మిత్రుడు, సహచరుడు, సహ ఉపాధ్యాయుడు, సహ ప్రధానోపాధ్యాయుడు, ఏది కాదు. మరి అతని గురించి చెప్పమంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. నాకైతే ఈ ఇబ్బందులు రేపు ఈ టైం వరకు చెప్పగలను దాని గురించి. అంత పరిచయం. యువర్ మిస్టేకన్ సార్, ఐఎమ్ ఎ మిలిటరీ ఆఫీసర్. ఐ ఓన్లీ ఫాల్ డౌన్ వెన్ ఐ డై. మీకు జ్ఞాపకం ఉంటుంది, అబ్దుల్ కలాం గారు చనిపోయే ముందు ఇలాగే ఒక సభలో మాట్లాడుతూ అనారోగ్యంతో పడిపోయి తర్వాత ఆయన చనిపోవడం కూడా జరిగింది. మనకు స్పిరిట్ అనేది చాలా ఇంపార్టెంట్, నాట్ ది బాడీ స్ట్రెంగ్త్. ఒక రకంగా నేను వీక్ అయినా ఫిజికల్గా, కానీ మెంటల్ స్పిరిట్ ఎప్పటికీ అలాగే ఉంది. ఒక సంతోషం అంటే ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం వలన అనేక మంది ప్రధానోపాధ్యాయుల్ని, బాగా పరిచయం ఉండే వాళ్ళని, వాళ్ళు మరిచిపోయినా నేను మరిచిపోయినటువంటి వాళ్ళని చూడగలిగాను. దానికి ధన్యవాదాలు. పని కుమార్ ఒక్క మాటలో చెప్పాలంటే అతడు వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. వాళ్ళ వంశానికి ఒక మణిపూస అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. కట్టుకున్న భార్యకు ఒక రత్నం, పిల్లలు చేసుకున్న అదృష్టం, విద్యార్థులు చేసుకున్న అదృష్టం, అతనితో పనిచేసిన అందరూ చేసుకున్నటువంటి అదృష్టం. అందరికీ కూడా అదేదో తలలో నాలుక అంటారు, అలాగా వెలుగుతూ పని పేరు తెలియని వారు ఈ జిల్లాలో లేరంటే అతిశయోక్తి ఏమి కాదు. పని అంటే తెలియకపోవచ్చు. పని సార్ హెడ్ మాస్టర్ అంటే ఒక్క ఇప్పటి సత్యసాయి జిల్లా కాదు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అందరి ప్రధానోపాధ్యాయులకు దాదాపు అన్ని పాఠశాలల్లో ఆయన పేరు బాగా పరిచయం. ఈ మంచి కార్యక్రమం చేపట్టాలంటే మొత్తం జిల్లాలో కొన్ని వేల మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరూ ఉన్నా కూడా అందులో కొన్ని పేర్లు అధికారుల మొదల్లో నిలుస్తాయి. వీళ్ళైతే ఈ పని మన జిల్లాలో సక్రమంగా జరుగుతుంది, దిగ్విజయంగా జరుగుతుంది. ఏ బాబు ఊరికే ఉన్నమాట, ఓకే, వీటి వల్ల జరుగుతుంది. వీళ్ళ మీద మనం బరువు పెట్టామంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి.
కార్యక్రమాలు దిగ్విజయంగా ప్రధానమైన పేరు మరి ఫణికుమార్ గారు. అతని కంటే నేను బాగా పెద్దవాడినా కూడా ఎంతో నిర్మలంగా నిష్పక్షపాతంగా చెప్తున్నటువంటి విషయం. మాకంటే ముందు పనిచేసిన కొంతమంది సీనియర్లు వాళ్ళు చేసే పని విధానం వలన నేను నేర్చుకోవడం జరిగింది. మేము చేసినటువంటి కొన్ని పద్ధతులు విధానాలు వాటిని పుణికిపుచ్చుకొని మరి పని వాటిని నిర్విఘ్నంగా నెరవేరుస్తూ వచ్చారు. కొన్నిసార్లు మరి నేను సేవామందిరంలో పనిచేసినప్పుడు ఇంకా ఒకరిద్దరు ఉన్నారు, లేరని కాదు. మమ్మల్ని ఎవరు కూడా ముఖ్యంగా పరిగి మండలంలో ఉన్నటువంటి ఇతర ఒక 10 పాఠశాలలు, కుండపూర్ ఏరియాలో ఉన్నటువంటి పాఠశాలలు, ఆ ప్రధానోపాధ్యాయులు ఎవరో కూడా మమ్మల్ని వీళ్ళు అసిస్టెంటే కదా అనే భావంతో చూడలేదు. ఒక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కార్యక్రమం కావచ్చు, ఇంకేదైనా ట్రైనింగ్ కార్యక్రమం కావచ్చు, ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించరు. ఇప్పుడు కొంచెం బడ్జెట్ వస్తూ ఉంది, కానీ ఒక 25 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం డబ్బులు వచ్చేవి కాదు. వచ్చినా ఎందుకు సరిపోయేవి కాదు. ఒకటే మాట, మనం బాధ్యత తీసుకున్నాం. జిల్లా అనేక ప్రాంతాల నుంచి మనకు వస్తున్నారు. అతిథులు వాడు, అతిథి దేవోభవ. డబ్బుకు వెనకాడేదే లేదు. ఎంతైనా ఖర్చు కానీ కార్యక్రమం విజయవంతంగా సాగాలి ముందు పడి చేసిన రోజులు అనేకం ఉన్నాయి. చేసిన అన్ని పనులకు మరి గుర్తులు ఉండవు, రికార్డు ఉండదు, కానీ కొన్ని ఉన్నాయి. సేవానందరి పాఠశాల మీరు ఎప్పుడైనా వెళితే అక్కడ ఒక సరస్వతి దేవాలయం ఉంది. సరస్వతి దేవాలయం నాకు తెలిసి, అంటే నాకు తెలిసి, తెలియక ఎక్కడైనా ఉండొచ్చు, కానీ అంత చక్కగా కుదిరినటువంటి దేవాలయం, చిన్న దేవాలయం అయినా కూడా ఆ దేవతా మూర్తి కానీ ఇంకెక్కడా నేను చూడలేదు. దానికి కారణం ఒకటే, ఆ దేవి ఎడల ఉన్నటువంటి భక్తి, చేస్తున్న పని ఎడల ఉన్నటువంటి శ్రద్ధ. అప్పుడు అక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి సహకారం. ఇప్పుడు కూడా నేనైతే అక్కడ వెళ్ళానంటే స్కూల్లో ఎవరైనా పనిచేయాలి, మాకు సంబంధం లేదు, కానీ ఆ పాఠశాలకు వెళ్ళి ఆ దేవికి ఒక నమస్కారం పెట్టి వస్తాం. అప్పుడు ఒకటే మాట, ఎంతైనా ఖర్చు కానీ ఆ కాలంలో దానికి 1,25,000 ఖర్చు అయింది. శ్రమకు తగ్గట్టుగా ఈ రోజుకి చెక్కు చెదరకుండా ఆ పాఠశాలలో ఒక తీపి గుర్తుగా ఉండిపోయింది. మరి ఈ పాఠశాలలో అనేక నిర్మాణ కార్యక్రమాలు ఆ ఆధ్వర్యంలో జరిగినాయి. అవి నేను చూడలేదు కాబట్టి నాకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తుంది. ఆ పాఠశాలలో ఉన్న చక్కని వేదిక, సరస్వతి దేవాలయం, చాలా శిథిలావస్థలో ఉన్నటువంటి అనేక గదులు రిపేర్ చేయడం, అవన్నీ చూస్తే ఎంత శ్రమ ఉన్నది అనేది మనకు కనబడుతుంది. మా ఇద్దరిలో కంప్యూటర్ నేను తెచ్చుకున్నాను ఫస్ట్, కానీ ఇంటికి వచ్చినారు. సరే కూర్చోబడి చెప్తాను ఎట్లా చేయాలి అంటే, వద్దులేండి సార్ అన్నాడు. సంకోచం. అప్పుడు కంప్యూటర్ చాలా కొత్తది. అప్పుడు మొదట్లో వచ్చిన కంప్యూటర్లు ఈ పూర్పూర్ ముత్యాలను పెట్టాలి మొదలుంది. పెద్దవి ముత్యాలను పెట్టాలని తెలుసు కదా, తల మీద పెట్టుకొని పల్లెల్లో వస్తుంటాయి. సో అది డెస్క్టాప్ పెద్దవి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అతనికంటే ముందుగా నేను కంప్యూటర్ తెచ్చుకున్నా కూడా అతని అంత విద్య నేను నేర్చుకోలేదు. కాకపోతే ఆయనకేమంటే కొంచెం
అవకాశం కలిసి వచ్చింది. ఆయనకు అక్క బిడ్డలు వాళ్ళు వీళ్ళు ఆ విద్య తెలిసిన వాళ్ళు కొంచెం సహాయం చేసి మహానుభావుడు ఎంత నేర్చుకున్నాడంటే ఎవరో చెప్పారు ఎన్సైక్లోపీడియా అని. అతని నుంచి మనం తెలుసుకున్నది చాలా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్తున్నది చాలా 1% కంటే తక్కువ. మరి ఎన్నని చెప్పుదును. సో పాఠశాల స్థాయి, మండల స్థాయి, డివిజన్ స్థాయి అది ఆత్మీయత మా ఇద్దరి మధ్య ఉంది. మరి అటువంటి రోజులు రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వ్యక్తిగతంగా ఆయన బాగున్నారు, ఎటువంటి ఇబ్బందులు లేవు. మరి ఇంకొకసారి అతడు ఒక మంచి వ్యక్తి అని చెబుతూ ఇటువంటి వారి సమాజంలో ఇంకా అనేక మంది రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అతని తదుపరి జీవితం విశేషమైన జీవితం అది మనవళ్ళు మనవరాళ్ళు అదృష్టం అంటే శ్రీమతి కూడా వారు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి వారి కుటుంబ సభ్యులతో వారు చక్కగా నిలుగుతూ ఆయన ఆరోగ్యాలతో ఉంటూ సుఖంగా జీవించాలని ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాధవీలత మేడం గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మేడం చెప్పాం మేడం. మేడం చూడండి మేడం.
పనికుమార్ సార్ గారికి మరియు వేదికపై ఆశీర్వదించినటువంటి వివిధ ప్రధాన ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుండి చేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మరి వారి బంధుమిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు సమర్పించుకుంటూ ప్రియమైనటువంటి విద్యార్థులకు నా ఆశీస్సులు. మరి మేడాపురం పనికుమార్ సార్ గారు నాకు 15 సంవత్సరాలుగా పరిచయమై ఉన్నారు. వారితో కలిసి నేను పనిచేసిన కాలం ఎక్కడా లేదు, కానీ వారు డిసిఈబి సెక్రటరీగా, మరి అదేవిధంగా స్పాట్ వైలేషన్ సెంటర్లో బార్ కోడింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న కాలంలోనే నాకు వారితో పరిచయమైనది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు నేను ఏ సమయంలో పని చేసినా, ఏ సమయంలో ఫోన్ చేసినా నా ఫోన్ను రిసీవ్ చేసుకొని సమస్యలకు చక్కని పరిష్కారం అందిస్తూ నాకు మార్గదర్శిగా ఉండగలిగాడు ఇన్ని రోజులు. మరి రేపటి నుండి ఆయన ఇంతవరకు వక్తలు చెప్పినట్లుగా మహాజ్ఞాని ఎవరు, జీవాలపైన మంచి పట్టున్నటువంటి గొప్ప వ్యక్తి, అలాంటి ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శిగా ఉండాలని ఈ సందర్భంగా వారిని కోరుతూ ఉన్నా. మరి అనేక సార్లు నేను వారికి ఫోన్ చేసిన సందేహాలను నివృత్తి చేసుకోగలిగాను. ప్రధానోపాధ్యాయుడిగానే ఎక్కువ సార్లు వారికి ఫోన్ చేశాను. నాడు నేడు పనుల విషయం అయితేనేమి, మరి పాఠశాల నిర్వహణ విషయాలలో అయితేనేమి, ఎందుకు వారికే ప్రత్యేకంగా నేను ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించుకోగలిగాను అంటే నేను వారిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని 15 సంవత్సరాల క్రితమే గుర్తించగలిగాను. జిల్లా విద్యాశాఖ అధికారి సైతం వారి సూచనలు, సలహాలు పాటించడం నేను ప్రత్యక్షంగా చూసినటువంటి విషయాన్ని మీ ముందుస్తున్నాను. డిసిఐబి సెక్రటరీగా ఎంతో సమర్థవంతంగా పనిచేసి ఎక్కడ రాజీ లేకుండా తన సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి సెక్రటరీకి వెల్లడించినటువంటి మహా గొప్ప వ్యక్తి. అదేవిధంగా ప్రధానోపాధ్యాయునిగా కూడా ఎంతో సమర్థవంతంగా సమయపాలన అయితేనేమి, క్రమశిక్షణ విషయంలో అయితేనేమి, ఉపాధ్యాయుల పనితీరును మెరుగుపరచడంలో అయితేనేమి చక్కని సామర్థ్యాన్ని ప్రదర్శించగలుగుతూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందగలిగాడు. ఆ విషయాలన్నీ కూడా నా మనసుకు ఎంతో ఆయన గుర్తించాయి. వారి మీద ఉన్నటువంటి అభిమానంతోనే ఈరోజు సెలవు పెట్టి ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. తక్కువ పరిచయం ఉన్నా వారి మీద అభిమానంతో ఇక్కడికి రావడానికి ప్రత్యేకంగా వారు మాకు ఇచ్చినటువంటి గౌరవ అతిథి అనేటువంటి వాటి కూడా ఒకటి నాకు కొంచెం మనసులో పదే వేధిస్తూ ఉండేది. ఎందుకంటే ఈరోజు నా మిత్రుడు రామచంద్రారెడ్డి గారు కూడా పెడపల్లిలో రిటైర్ అవుతూ ఉన్నాడు. నాతో పాటు ఉద్యోగంలో చేరేటువంటి వ్యక్తి. ప్రాధాన్యత తనకు ఇవ్వాలి. నేను ముందుగానే చెప్పాను, ఇద్దరు ఒకే రోజు పెట్టుకుంటే ఇబ్బంది కదా అంటే అదేం పర్వాలేదు, సారు ఉదయం నిర్వహిస్తున్నాడు, నేను మధ్యాహ్నం కూడా నిర్వహించుకుంటున్నాను కాబట్టి 2 కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించుకోవచ్చు మనం, వాటి తప్పకుండా రావాలని చెప్పి వారు కూడా ఆహ్వానించడం జరిగింది. నేర్చుకుందామని అనుకుంటున్నా. అయితే చివరిగా మా పనికుమార్ సార్ గారు మా మీద అభిమానంతోనో ఏమో కానీ చివరిగా మాకు ఈ అవకాశాన్ని కలిగించి కాస్త పుణ్యం కట్టుకున్నాడు. ఇంతవరకు చాలా మంది వక్తలు చెప్పారు. సుధాకర్ సార్ గారు కూడా మేము పనిచేస్తున్నటువంటి సారు కాలంలో సారు కూడా అనేక సార్లు సారు ఉపన్యాసాలను విన్నాం. సారు అడుగుదారుల్లో కూడా మేము నడవగలిగాం. ఇలాంటి పెద్దల అడుగుదారుల్లో నడవగలిగి ప్రధాన ఉపాధ్యాయులుగా మేము కూడా అంతో ఇంతో సమర్థవంతంగా నిర్వహణ కొనసాగిస్తున్నామన్న నమ్మకం వీరు చూసే కలుగుతూ ఉంది. బోరు వేసి మోటార్ బిగించి
దాహాతులు తీర్చేటువంటి గొప్ప వ్యక్తిగా కూడా, గొప్ప ప్రధాన ఉపాధ్యాయుడిగా కూడా సార్ను గుర్తు చేసుకోవచ్చు. చిరస్మరణీయంగా అది గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా పాఠశాల అభివృద్ధి కోసం, పిల్లల అవసరాల కోసం, విద్యాభివృద్ధి కోసం ఎంతో అహర్నిశలు పాటుపడినటువంటి వ్యక్తి, నిరంతర కృషివనుడు, మంచి క్రమశిక్షణాపరుడు, అభిప్రాయుడు అనేటువంటి విషయాన్ని అందరూ మీరు గుర్తుంచుకొని వారి అడుగుదారుల్లో విద్యార్థులు నిలవాలని చెప్పి ఆశిస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు మరొకసారి ధన్యవాదాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ అడుగుమార్ సార్ గారు తమ యొక్క సేవా కాలం అంతా కూడా పూర్తి చేస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమానికి పదవీ విరమణ చేస్తున్నటువంటి సందర్భంగా మరి వారి గురించి 2 మాటలు చెప్పుకున్నట్లయితే కూడా, నాకు దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి కూడా సార్ గారు పరిచయం. మరి నేను రాజపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేసేటప్పుడు ఆ సార్ను అప్పుడు మొట్టమొదటిసారిగా చూడడం జరిగింది. ఆ తర్వాత వివిధ కార్యక్రమాల్లో కూడా కలుసుకోవడం జరిగింది. మరి ఒక మాట చెప్పాలంటే, సార్ గారు మాకందరికి కూడా పెద్ద దిక్కు అని చెప్పాలి. ఏ విషయంలో అయినా కూడా సలహాలు అడిగినట్లయితే కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సులభంగా పరిష్కరించగలిగినటువంటి మేధావి. మరి సార్ గారు ఆల్రౌండర్, ఏ సబ్జెక్టులో అయినా కూడా అన్ని విషయంలో కూడా బాగా ప్రఖ్యాతి గాంచినటువంటి వాళ్ళు. మరి నేను కూడా ఈ పాఠశాలలో దాదాపు 7 సంవత్సరాల కాలం ఇక్కడ సేవలు అందించినాను. మరి ఇదే పాఠశాలలోనే సార్ కూడా దాదాపు 8 సంవత్సరాలు అనుకుంటాను. ఈ సేవాకాలంలో సార్ గారు ఈ పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి ఈరోజు ఈ పాఠశాల ఇంత ఉన్నతమైనటువంటిగా తీర్చిదిద్దడానికి అహరహం శ్రమించాలని చెప్పేసి చెప్తున్నాం. మరి ఇటువంటి ఈ సార్ గారు రేపటి నుంచి కూడా తమ యొక్క సేవా కాలాన్ని పూర్తి ఈరోజు పూర్తి చేస్తున్నారు. మరి రేపటి నుంచి కూడా వారి యొక్క శేష దేవతలంతా కూడా వాళ్ళ చాలా చక్కగా ఆరోగ్యంతో మరి భగవంతుడు ఎల్ల వేళలా కూడా వారిని ఆరోగ్యంగా ఉంచాలని చెప్పేసి మనసారా ప్రార్థన చేసుకుంటాం. మరి నాకు ఈ అవకాశాన్ని కలిగినటువంటి మంజులా మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూర్చున్నాను. గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారములు. విద్యార్థులకు ఆశీస్సులు. మరి ఈరోజు మంచి శుభదినము, మరి కొద్దిగా బాధాకరము. మరి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మరి తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే మరి ఆ యొక్క బిడ్డకు మరి సమాజంలో ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దే హక్కు ఎవరికి ఉందంటే ఒక ఉపాధ్యాయునికి మాత్రమే ఉంది. మరి అటువంటి మంచి ఉపాధ్యాయులు, మంచి గురువు, మంచి ప్రధానోపాధ్యాయులుగా మరి పదవీకరణ పొందుతున్న శ్రీ ఫణికుమార్ సార్ గారు చాలా అదృష్టవంతులు. మరి ఆయన ఎక్కడ పనిచేసినా మరి ఆ పాఠశాలలో తన వంతు కర్తవ్యంగా పాఠశాలను అభివృద్ధి చేస్తూ మరి విద్యాపరంగా కూడా మరి అన్ని రకాలు, ఎందుకంటే మరి డీసీబీగా చేసిన అనంతపూర్లో ఉండకుండా, ఎందుకంటే చాలా మేధావులు సారు. ఇంతకుముందు సార్ ప్రధాన బాధ్యతలో ఉన్నప్పుడు 10వ తరగతి విద్యార్థులకు మరి సాయంకాలము ఉదయం కూడా ప్రత్యేక తరగతి నిర్వహిస్తుండేవాళ్ళు. ఆ నిర్వహించేటప్పుడు ఆ నిర్వహణకు, ఆ సూపర్విజన్కు ఒక కమిటీ చేసేవాళ్ళు విద్యాశాఖ సారు. మరి ఆ కమిటీలో సారులు ఖచ్చితంగా కొన్ని స్కూల్ విజిట్ చేస్తూ ఆ సారులు వస్తున్నారంటే ఆ రోజు మేమంతా అలర్ట్గా ఉండేవాళ్ళు. నేను బాయ్స్ స్కూల్లో మ్యాథ్స్ సెక్షన్గా పనిచేసేటప్పుడు ఒక రోజు సారులు అంతా వచ్చినారు, టీం వచ్చినారు. మరి మా పాఠశాలలోనే 5:30 సమయం. నేను వెంటనే గర్ల్స్ స్కూల్ పోవాలా అంటారు. మీరు రాండి అని చెప్పించారు వచ్చేవాళ్ళందరూ. నేను మా ఇల్లు దగ్గరే కాబట్టి సరే కొద్దిమంది ఉపాధ్యాయులు కూడా సార్ వాళ్ళకి పోతే అక్కడ అప్పట్లో ఇప్పుడన్నీ పరిస్థితులు లేవు.
అప్పుడు కరెంట్ సరిగా లేదు, కళ్ళ నుంచి ఇచ్చే అమ్మాయిలు ఎక్కువ. మరి పోయిండేది 5:30కు, 6:30 కూడా సారు వాళ్ళకు 10 విద్యార్థులకు ఏ విధంగా చదవాలా